ఏదైతే 51 రూపాయల నిదానంతో వచ్చి సమ్మె చేస్తున్నామో మా రేటు మాకు కన్ఫర్మ్ అయ్యేదాకా మేము 80 జూన్ల నుంచి వచ్చినాము. 1 జూన్ కాదు, హైదరాబాద్ మొత్తం 80 జూన్లు మొత్తం కంప్లీట్గా. మాకు గత ఒక 15-20 సంవత్సరాల నుంచి రేట్ అనేది లేదు. ప్రతి ఒక్క ఐటమ్స్కు రేటు ఉంది. మేము కొనే పనిముట్లు ఒక జాకే కానీ ఒక కర్రనే కానీ ఒక కనీసం కిలో మూలలే కానీ రేటుతో పాటు కొనుక్కొచ్చుకుంటున్నాం. మేము చేసే కాడ రేటు లేదు. మాకు రేటు లేకనే అన్ని ఇబ్బందులు పడి ఈ సమ్మెకు మేము మేము చేసుకుంటాం. గతంలో కూడా చేసినాం సార్. గతంలో కూడా ఒక 10 సంవత్సరాల క్రితం చేసినాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఏంటంటే అన్ని ఇందిరమ్మ ఇండ్లు అయినాయి ప్రతి ఏరియాలో. అప్పుడు మాకు రేటు కొంచెము 5 రూపాయలు పెరిగింది. అదే రేటుతోటి మా వాళ్ళు అదే రేటుతోటి చెప్తారు. మాకు ఇప్పుడు ఏమవుతుందంటే మా దగ్గర 10 మంది పని చేస్తారు సార్. అందులో ఎవరికి ఏమైనా ఇబ్బంది అయిందనుకో మేము మామూలు పని అంతంత పని చేసుకుంటే మాకు వెళ్తుంది. ఆ మనిషికి మాకు మిగిలేదు మా అంటే ఎవరి ఆ కూలీలు ఆ ట్రాన్స్పోర్ట్లు అన్నీ పోగా ఒక 10-12 వేలు ఉంటుంది. ఆ మనిషికి మా అదృష్టం బాగాలేక ఆ మనిషికి ఏమైంది అనుకో మా సంటరింగ్ అమ్మి ఇవ్వాల్సి వస్తుంది ఆయనకు. ఆ అందరూ ఒత్తిడి మా మీద తీసుకొచ్చే వరకు ఆ ఇజ్జత్కు సంటరింగ్ అమ్మేవాళ్ళు. నువ్వు తీసుకుపోయినావు అనే బాధతో మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇజ్జత్ మేము ఎవరికి చెప్పుకోలేక ఉన్నది మెటీరియల్ అమ్ముకోవాల్సి వస్తుంది. మాకు ఏం లేదు సార్. ఒక ఈఎస్ఐ కార్డు మాకు ఉంటే మన లేబర్కు మాకు ఒకటి బెనిఫిట్ ఉంటుంది. మాకు ఒకటి రేటు మాకు స్వయంగా ఇంటి ఓనర్ నుంచి మాకు రెస్పాన్స్ ఉండాలి. మాకు మధ్యలో దళారి అనే వ్యక్తి లేకుండా మాకు రెస్పాన్స్ మేము ఒక 20-10 లక్షలతోటి మెటీరియల్ తోటి మేము కొనుక్కొని పని చేస్తున్నాం. మేస్త్రి అనేటోడు ఏం చేసినట్టు ఒక గుండుదారని టాపి తీసుకొని వస్తాడు. వాని సామాను సంచులు వేసుకొని వెళ్ళిపోతాడు. మా సామాను సంచులు వేసుకొని పోయే సామాను కాదు. ఒక 2-3 డీసీఎంలు తీసుకొచ్చినా కానీ 10 మంది నింపినా కానీ తరగని సామాను మా దగ్గర ఉంటుంది. వాడు ఒక్కటి వచ్చి వాడు చెప్పేదాకా మాకు డబ్బులు రావు. వాడు ఏం చెప్పేదాకా మాకు డబ్బులు రావు. మేము ఇంత సామాను తీసుకొని వచ్చినా మేము ఆడనే ఉండి చూస్తాం. మా డబ్బులు వాడుకుంటాడు. వాని అవసరాలు అయిపోయినాక ఇజ్జే అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వడు సార్. ఆ ఇబ్బందితోనే ఉన్నాం. ఇప్పుడు కవిత గారు మద్దతు ఇచ్చారు కదా, మరి సాల్వ్ అవుతుందంటారా? మరి సాల్వ్ కావాలి సార్. ఇప్పుడు మాకు అందరూ మాకు మద్దతు ఇస్తారు కదా. మేము మా రేట్లు మాకు ఇస్తే మాకు డిమాండ్ అనేది మా రేటు మాకు ఒకటి వచ్చిందనుకో మేము జాగ్రత్త పని చేసుకుంటాం. అంతే, మాకు ఇంకేరేది ఏం లేదు. మనిషి చనిపోతే 10 లక్షలు ఇస్తానని చెప్పి ఉన్నది. అవును, చెప్పినారా? ఇప్పుడు 20 లక్షల గురించి మాట్లాడుతున్నాం సార్. 10 లక్షలు ఉన్నది, ఇప్పుడు 20 లక్షలు కావాలని మాట్లాడుతున్నాం. మేము చేసే పని మా దగ్గర సపోజ్ ఒక 10 మంది పని చేస్తున్నారు అనుకో. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర బడ్జెటే లేదంటున్నారు. మరి మీరు 20 లక్షలు డిమాండ్ ఎట్లా చేస్తారు? ప్రభుత్వం वाले के पास भी पैसा नहीं रहता, सेंटरिंग वाले के पास भी पैसा नहीं रहता. 20 लाख रुपए कहाँ से लाके देंगे, 10 लाख रुपए कहाँ से लाके చేసుకుని ఇప్పుడు పని మమ్మల్ని ఎవరైతే పిలుస్తారో ఆ ఇల్లు ఓనరు వీళ్ళందరూ చేసి మాకు నష్టం వచ్చిన కాడనే అడుగుతాము. అప్పుడు కొంచెం అంతే ప్రభుత్వం కూడా కొంచెం సాయం చేసేసి మమ్మల్ని ఒక దారి తీసుకొస్తే సరిపోయి, అంతే. ఇంకేముంది అక్కడ? బందే, 100% బందే. మేము ఒక 8 సంవత్సరాల నుంచి అదే రేటుతో చేస్తున్నాం సార్. 25-20 రూపాయలు మా దాంట్లో మేము తక్కువ వెళ్ళక మాకున్న ఈఎంఐలు ఎన్నో మా కుటుంబము సమస్యలు వెళ్ళి కిరాయిలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆపిడి వచ్చి కూకున్నాం అనుకో మాకు ఇంటికాడ పరిస్థితులు వెళ్ళాయి. డొక్కాడితేనే పని నడుస్తుంది. అవన్నీ వదులుకొని ఈ వారం రోజులు మాకు అమాస నుంచి గత అమాస 16వ తారీఖు నుంచి బంద్ పెట్టినాం. ఎంత అవస్థ పడుతున్నామో మాకు తెలుసు. అయినా అంత అవస్థ పడుకుంటే అయినా ఇక్కడ వచ్చి మాకు అందరితో పాటు బలము అని పని చేయాలని పని ఆపాలని ఆ ఉద్దేశంతో తప్ప ఇంకా మాకు ఎటువంటి తగాదాలు కొట్లాటలు ఏం లేవు. మా రేటు మాకు కావాలని కొట్లాడుతున్నాం తప్ప. మేస్త్రీలు ఇబ్బంది అంటే వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతలేము కదా. మేము ఫస్ట్ స్టార్టింగ్ మేమే ఇల్లు నిలబడాలంటే మాదే పునాది. ఫస్ట్ మా నుంచే స్టార్ట్. ఆయన వచ్చి నీడకొచ్చి పని చేసుకుంటాడు. మేము అంతా కంప్లీట్గా అంతా పని చేసినాకనే వస్తాడు ఆయన. మేము ఆయన కూడా డిస్టర్బ్ చేస్తలేము. ఆయన కూడా రేట్ ఎక్కువ మాట్లాడుకోమంటాం. ఆయన ఓనర్ తానా ఆయన రేటు ఆయనది, మా రేటు మాది. మేము ఒక 10-20 లక్షలతో మేము మెటీరియల్ పోయి మేము మాది ఎక్కువ ఉంటుంది. ఆయన సామాన్ ఏముంటుంది ఓన్లీ గుండుదారం టాపి. వాడు వెళ్ళిపోమంటే సామాన్ తీసుకొని బండి మీద వెళ్ళిపోతాడు. మేము ఎక్కడ పోతాము? ఓనర్ కోపం వచ్చినా ఎవరి కోపం వచ్చినా మేము ఎక్కడ పోతాం? డీసీఎంలో మెటీరియల్ తీసుకొని పోవాలంటే ఎంతో సమస్య ఉంటుంది. అది మేము ఏం మాట్లాడలేము. అప్పుడు పని చేసే పోతాము. మేము ఆ పనిని మాకు ఎవరైతే ఓనర్ ఇస్తాడో మేము మధ్యలో డిస్టర్బ్ ఒక్క కాంట్రాక్ట్ చేయడు. ఏం చేసినా మా మెటీరియల్ అక్కడ మిస్ అయిపోతుంది. మేము కొట్లాడడానికి లేదు. ఏ కాంట్రాక్ట్ అయినా ఏ జూన్ నుంచి అయినా కొట్లాడడానికి లేదు. మేము పని చేసే వస్తాం. ఆడ మా తప్పు ఉంటాయని మా ఇతరుల ప్రెసిడెంట్లు ఒప్పుకోరు. నీ తప్పు ఉంది కదా బాబు, నువ్వు మంచిగా పని చేసి రావాలని మా వాళ్ళే మమ్మల్ని ఇది చేస్తుంటారు. మేము పని కరెక్ట్ చేసినా కానీ మాకు ఇది లేదు. ఫైనల్ ఏం లేదు సార్. మాకు 51 రూపాయలు మాకు మేము అనుకున్న రేట్ల ప్రకారం మాకు ఇస్తే
మా పని మేము సక్రమంగా చేసుకుంటాము, మా కింద కూడా 10 మంది ఉంటారు, వాళ్ళని కూడా మంచిగా కవర్ చేసుకుంటాము. ఒక్క మేస్త్రిని తీసుకురావాలంటే 1500 సార్. మేము 10వ అంతస్తు మీద పని చేస్తాం. ఏ మిస్టేక్ అమాస అనేది లేకుండే అమాసను నిర్ణయించుకున్నాం. ఇప్పుడు సెంటరింగ్ అనేది కొంతమందికి తెలియదు, సెంటరింగ్ పని అనేది కొంతమంది తెలియదు పెద్ద సార్లకు. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ తెలియజేయాలని చూస్తున్నాం, తెలియజేసుకోవాలని చూస్తున్నాం. అమాస అని మంచి రోజు కాదని బంద్ పెట్టుకున్నాం. అది అందరికి తెలిసిపోయింది, ప్రతి ఒక్క ఇంటి ఓనర్ తెలిసిపోయింది. ఇది కూడా మాకు 51 రూపాయి రావాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ రేటు మాకు ఇచ్చేసి అనుకో, మాకు మళ్ళీ 51 రూపాయి ఇంటి ఓనర్ ద్వారానే. మాకు ఎటువంటి ఉప్పర్ మేస్త్రితోటి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండొద్దు. మేము ఒప్పుకున్న పని మేము జాగ్రత్త చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ.